వాక్యమును గ్రంథం యెషయా గ్రంథము మూల వాక్యముగా కీవర్డ్గా 10వ అధ్యాయము. దయచేసి నాకు స్పష్టంగా చదివి సహాయం చేయగలరు? యెషయా గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనాన్ని మూల వచనముగా తీసుకుందాం. ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియు అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయగును. మరొకసారి చదవండి. ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియు అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయును అగును. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంచెం ముందు. అది అష్షూరు యొక్క పలు రక్కసి చెట్లను గచ్చ పొదలను అంటుకొని ఒక దినమున వాటిని మృంగివేయును. హల్లెలూయా. ఇక్కడ మనము చేసినటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు ఎలా ఉన్నాడంటే ఇక్కడ జ్వాలగా ఉన్నాడంట. జ్వాలగా. సో అక్కడ ఒక మండుతున్నటువంటి జ్వాలగా ఉంటూ అక్కడ ఉన్నటువంటి బలి రక్కసి చెట్లను అదేవిధంగా గచ్చ పొదలను కాల్చివేసేటటువంటి విధానంలో ఉంటున్నాం. ఈ వాక్యాన్ని మనం ఇక్కడ చదువుకొని ఉంటున్నాం. ఇక్కడ నుండి ఒక అంశాన్ని మనం తీసుకుందాం. అదేం అంశం అంటే మండే జ్వాలగా మనం ఉండాలి. మండుతున్న జ్వాలగా మనం ఉండాలి. మండేటటువంటి జ్వాలగా ఉంటే ఆ పళ్ళు రక్కసి చెట్లను, ఆ గచ్చ పొదలైనటువంటి జీవితంలో ఏదైతే పొదలుగా పేరుకుపోయి ఉంటున్నాయో అవన్నీ కూడా కాల్చివేయబడాలి నీ యొక్క జీవితంలో నుండి. అంటే నీకు కావలసింది ఏంటంటే ప్రార్థన అనేటటువంటి మంట నీలో మండాలి. హల్లెలూయా. ప్రార్థన అనేటటువంటి మంట నీలో మండితే ఎప్పుడైతే ఆ మంట మండినప్పుడు అది జ్వాలగా మారినప్పుడు ఆ నీ లోపల ఉన్నటువంటి ఆ గచ్చ పొదలు, ఆ బలి రక్కసి చెట్లను చూసిరా. అంటే ఏదైతే నువ్వు విడిచిపెట్టలేనటువంటి పాపము అది అంత బలముగా నీలో నాటబడి ఉందన్నమాట. అంతేకాదు నీకు పొదలుగా నువ్వు వెనకాల ఏ లోపమైతే, ఏ విధానంలో అయితే భయంకరమైనటువంటిది ఎవరికి తెలియకుండా నువ్వు చేస్తుంటున్నావు ఆ రహస్యమైనటువంటి పాపాలు, అవన్నీ కూడా కాల్చివేయబడాలంటే నువ్వు మండే జ్వాలగా ఉండాలి. అదే మన యొక్క కీవర్డ్గా మన అంశము. మండే జ్వాలగా మనం ఉండాలి. అయితే మనము మండాలి అని అంటే మనకేం కావాలంటే ఒక మంట కావాలి. అవునా కదా? మండాలంటే ఏం కావాలి? అగ్ని జ్వాలగా రగలాలంటే అది ఫస్ట్ మండాల. జ్వాలగా రావాలంటే మండాల. మండాల అంటే మొట్టమొదటిగా వెలిగింపబడాలి. అర్థమైందన్నమాట. జ్వాల చివరిగా జ్వాల మనం చదువుకున్నటువంటి దాంట్లో పరిశుద్ధమైన దేవుడు జ్వాలగా ఉంటున్నాడు. ఓకేనా? ఆ జ్వాల రావాలంటే ముందుగా మండాలి. ఆ మంట మండాలి అని అంటే అది వెలిగింపబడాలి. ఇది అసలు మొదటగా వెలిగింపబడింది నువ్వు మండలేవు. మండకపోతేనే జ్వాల నీ నుండి బయటకు రాలేదు. కాబట్టి నీలో ఉన్న జ్వాల బయటకు రావాలి అంటే నువ్వు మండాలి. నువ్వు మండాలంటే మొదటగా నువ్వు వెలిగింపబడాలి. ఒకసారి కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. నా దీపమును వెలిగించువాడవు నీవే. ఇప్పుడు దీపం అంటే వాళ్ళు నీవు నేనే. ఓకేనా? మన దీపాన్ని వెలిగించే వాళ్ళు ఎవరు? అందుగురించి నేను ఏమన్నా జ్వాలగా ఉండాలంటే మండాలి. మండాలంటే అది వెలిగింపబడాలి. అసలు వెలిగించేది ఎవరు? దేవుడే. ఎవరిని? మనల్ని. మొట్టమొదటిగా మనం వెలిగింపబడాలి. నువ్వు యేసుక్రీస్తు ప్రభును నీ సొంత రక్షకునిగా, యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలి. అప్పుడు నువ్వు కొంచెం వెలిగించబడిన తర్వాత నువ్వేం కావాలి? ఇప్పుడు మండాలి. అసలు ఇక్కడ ఇంతవరకు ప్రభువుకి మనస్సు అయినటువంటి, ప్రభుకి మీ యొక్క హృదయాలు ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ యొక్క చేయలేవట్టండి. ఇంకా రక్షణ బాప్తిస్మము తీసుకోలేనా అన్నటువంటి వాళ్ళు పెద్దగా దేవునికి స్తోత్రం. ఇంతమంది తెచ్చండి.
ఈ కూడికలు బహుశా మీ కొరికే కావచ్చు. దేవుని చేత వెలిగించబడాలి. నువ్వు ఎప్పుడు ఏమైపోయేదో ఎవరికి తెలియదు. కాబట్టి నువ్వు దేవుని చేత వెలిగించబడకపోతే నువ్వు మండలేవు. నువ్వు మండాలంటే నువ్వు వెలిగించబడాలి. అసలు వెలిగించేది ఎవరు? నీ దీపమును వెలిగించేది, నా దీపమును వెలిగించేది దేవుడే. వెలిగింపబడ్డావా? ఒకవేళ వెలిగింపబడిపోతే ఈ పాయింట్ దగ్గర నీవు ఆలోచన చేయాలి. ఇప్పుడు నువ్వు వెలిగించబడాలి. నువ్వు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆయన వెలిగిస్తూ ఉంటాడు. ఆయన దీపాన్ని వెలిగిస్తూ ఉంటాడు. దీపాన్ని ఆల్రెడీ వెలిగించినటువంటి వాళ్ళు, ఆల్రెడీ దేవుణ్ణి తెలుసుకొని బాప్తిస్మం తీసుకునేటువంటి వాళ్ళు ఏం పని చేయాలంటే ప్రభు కోసం మండాలి. ప్రభు కోసం నువ్వు నేను మండాలి. చూద్దామా? మండితే మనం ఏం చేస్తాం? మనం మండడం ద్వారా అప్పుడు ఏమైతుందంటే అది సెగ అంటే ఉదాహరణ చూడండి, ఎప్పుడన్నా ఎక్కడ మంట భయంకరంగా మండుతున్నాను, దాని పక్క నుండి వెళ్తే అప్పుడు ఏమొస్తుంది నీకు? దాన్ని జ్వాల అంటే మన మాటలు ఎప్పుడు సెగ కలుగుతుంది. చూసిరా? సెగ నువ్వు మండితే, నేను మండితే, ప్రార్థనలో నేను మండితే ఆ యొక్క ప్రభావం అంట పక్కన ఉన్న వాళ్ళకి సెగలాగా తగలందంట. అది జ్వాల. హల్లెలూయా. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మండుతున్న జ్వాలగా నీవు ఉండాలి. ఆ సెగ మనకు తగులుతూ ఉండాలి. ఆ సెగ ద్వారానే కార్యాలు జరిగిపోవాలి. నువ్వు ఎక్కడన్నా ప్రార్థన చేస్తావు అంటే అక్కడ ఎత్తి ప్రతికూలమైనటువంటి పరిస్థితున్నా సరే దేవుడు మార్చివేయాలి. అంటే నీ లోపల ఏ మంట ఉండాలి? ప్రార్థన అనేటటువంటి మంట మనం మండాలి. మండితే తప్ప అది జ్వాలగా బయటకు రాలేదు. ఒక మండుతున్న జ్వాలగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే నువ్వు వెలిగించబడినటువంటి నీవు నేను ఏం చేస్తాం తెలుసా? ప్రతిరోజు ఈరోజు ఒక గంట సేపు ఎందుకు ప్రార్థన మీకు నేర్పించామంటే, ఇకనైనా ఇది మొదలుకొని ఇక చాలు. మనం చేసినటువంటి, మనం నిద్రపోయినటువంటి, మీకు ఇక్కడ ఉంది కదా ఈ భారతదేశ పటము, ఈ బుక్స్ అన్ని కూడా ఒక అన్న మనకు స్పాన్సర్ చేశాడు. మనం మధ్యాహ్న కాల సెక్షన్స్ లో ఈ బుక్స్ అన్ని కూడా పైకి లిఫ్ట్ చేసి ఒక ఫోటో తీసుకుని ఆయనకు పంపాలి. ఈ బుక్స్ ఒకదాని కాస్ట్ దీనికి 50 రూపాయలు మనకు ఫ్రీగా ఉచితంగా ఇచ్చాడు అన్న. ఈ వెనకాల ఇంకొన్ని పాయింట్స్ చేశాడు. దీన్ని బట్టైనా మీరు ప్రార్థన అంశాలు ఇక్కడ ఉన్నాయి. దీన్ని ఎత్తుపట్టి కూడా మీరు ప్రార్థన చేయొచ్చు. బ్యాక్ సైడ్ అక్కడ ఏముంది తెలుసా? పైన ఏముంది చెప్పండి? ఓయి ఎవరిని అంటారు? ఇది మనన్నే, యోన గారిని కాదు. యోన తరం అయిపోయింది, మన తరం ఇప్పుడు. ఈ తరం యువతరం, మన తరం. ఓయి నిద్రపోతా. ఎన్ని రోజులు నువ్వు పడుకుంటావు? ఇంకా నువ్వు పడుకుని ఉంటే నువ్వు మండేది ఎప్పుడు? అసలు పడుకుంటే మండుదామా? ఏం చేయాలి మరి? అందు గురించనే ఈ యొక్క సెషన్ పెట్టాం మేము ఎర్లీ మార్నింగ్. మాకు తెలుసు కష్టమే, తప్పదు. ఇక్కడ కొంచెము ఏంటంటే ఇప్పట్లో అంటే అందరి ఇంట్లల్లో అగ్గి పెట్టున్నాయి, ఓలా అనుకున్నాయి అనుకోండి. ఒకప్పుడు అది లేకపోతుండే. మన పూర్వీకులు చెప్పేటటువంటి వాళ్ళు ఊర్లే ఎవరైతే మొట్టమొదటిసారిగా అగ్గి అంటి పెట్టుకుంటారు, పొయ్యి అంటి పెట్టుకుంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి అగ్గి తీసుకుని వచ్చి ఇంట్లో ఏం చేసుకునేవాళ్ళు? మంటను పెట్టుకునేటటువంటి వాళ్ళు. అందుకే అప్పట్లో పెదరాసి పెద్ద మన ఒక పాఠం ఉండే, దాంట్లో ఉంటుండే నేను చదువుకున్నటువంటి ఆ రోజులలో. కాబట్టి అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మండితే అంటే నువ్వేం చేస్తున్నావు అంటే, వెళ్ళి ఇక్కడికి వచ్చినటువంటి నువ్వేం చేస్తున్నావు అంటే మంటను తగిలించుకొని పోతున్నావు. ఇంటికి పోయిన తర్వాత ఏం చేస్తుంది? అదే ఆగుతుందా చెప్పండి? ఇప్పుడు ఇక్కడ కొంచెం మంట ఇట్లా పెట్టుకొని ఇంటి దాకా పోతావు. ఇక అదే ఒక గంట ప్రార్థన మీకు కొంచెం మేము టచ్ చేసినాం అంతే. అంటే మీకు కొంచెం మీరు ఇక్కడికి వచ్చి మీ కొవ్వొత్తితో ఇట్లా వెలిగించుకొని ఇట్లా పక్కన పెట్టుకొని ఇంటి దాకా అది ఆరిపోవద్దు. మళ్ళీ చూడాలి మీరు వాక్యం ఎన్నిసార్లు వింటున్నారో. ఇట్లా పట్టుకొని పోతే మధ్యలో గాలి వచ్చిపోయింది అనుకో, సాతాను కూడా డైరెక్ట్ రెడీ ఉంటాడంట. మీరు బయటకు వెళ్ళగానే వాడు ఎత్తుకొని పోతుంటాడంట. జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే దాన్ని ఇంటికి తీసుకుని ఏం చేయాలా? మంటను రెట్టింపు చేసుకునేటటువంటి విధానంలో ఉండాలి. మన ఇంట్లో కూడా ఆ మంటను, ప్రార్థన మంటను మనము వెలిగించే వారంగా, మండేటటువంటి వారంగా మనం ఉండాలి. రైట్, సరే. ఇప్పుడు
కొంచెం ముందరికెళ్దాం. అసలు దేనిలో మనం మండాలి? ఒక 3 విషయాలు చెప్తా. దేనిలో మండాలి? ఇప్పటిదాకా మనము మండే జ్వాలగా మనం ఉండాలి. జ్వాలగా అంటే మనం మండాలి, మండాలంటే మనం వెలిగింపబడాలి. ఇక్కడ దాకా వచ్చినాం. ఇప్పుడు దేనిలో మండాలి అంటే, మొట్టమొదటిది దేనిలో మండాలంటే ప్రార్థనలో మండాలి. దేనిలో మండాలి? ప్రార్థనలో మండాలి. ఈ ప్రార్థన అనేటటువంటిది ఏంటిదంటే పర్సనల్ ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత ప్రార్థన అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. మన ఆత్మీయ జీవితాలకి కావలసినటువంటిది వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. నన్ను చూడాలి, పర్సనల్ ప్రేయర్ చాలా ప్రాముఖ్యమైనది నీ జీవితంలో. అది కూడా ఇంకా ఉదయకాలం లేచి చేస్తే ఇంకా బాగుంటుంది. సోమరిగా ఉండకుండా పోయి నిద్రపోతా అని నువ్వు ప్రశ్నించుకోవాలి. నీకు ప్రార్థన జీవితం లేకపోతే నువ్వు ఆత్మలో చచ్చిన శవంతో సమానమని వాక్యం సెలవిస్తున్నది. ఎంత భయంకరంగా లోకము చెడిపోతున్నది. అసలు సోయి లేకుండా బ్రతుకుతున్నాం మనం. మనకు సోయే లేదు అసలుకి. మన ఇంట్లో పరిస్థితులు బాగలేకుండా మనకు సోయి లేదు. అమ్మ నాన్నలకు అనారోగ్యము దాపించినా మనకు సోయి లేదు. మనము చదువు నెత్తికెక్కకుండా సోయి లేదు మనకి. అసలు మన జీవితం మనకే సోయి లేదు. ఎందుకు? అసలు నీకు ప్రార్థన జీవితం ఉంటే కదా. ప్రార్థన జీవితం ఉంటే అది నిన్ను క్రమశిక్షణమైనటువంటి విధానంలో అది నిన్ను పెంచుతుంది. దేవుని భయము నీలో ఉంటుంది. అసలు ప్రార్థన అంటేనే ఆయన పాదాలు పట్టుకుంటే నీ భవిష్యత్తు ఏంటో ఆయన చెప్పేస్తాడు. నీ భవిష్యత్తు ఏందో ఆయన దగ్గర నువ్వు విచారణ చేయొచ్చు. ఎక్కడ? ఆయన పాదములు ఎదుట నీవు విచారణ చేస్తే ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటో అంటే అప్పుడు ఆయన నీకు ఆలోచన ఇస్తాడు. నీకేం ఒక నూతనమైనటువంటి కోణంలో మంచి ఆలోచన ఆయన నీకు అనుగ్రహిస్తుంటాడు. అసలు నీ ప్రార్థన జీవితం లేకపోతే నువ్వు క్రమమైనటువంటి విశ్వాసి కాదు. నటన పూర్వకమైనటువంటి విశ్వాసిగా మనం ఉండొచ్చు నీ ప్రార్థన జీవితం లేకపోతే. అందుగురించనే ప్రార్థన అనేది పర్సనల్ లైఫ్ లో ప్రాముఖ్యమైనటువంటిది. ఇది తొలిమెట్టుగా మనం ప్రారంభించాలి. ఈ అమ్మసార్ మీటింగ్కి వచ్చినటువంటి మీరు, ఈ యూత్ కాన్ఫరెన్స్ కి వచ్చినటువంటి మిమ్మల్ని ఒక్కటే విధానం, ఇక చాలు, ఇది మొదలుకొని. ఇన్ని రోజుల దాకా సోయి లేకుండా బ్రతికింది చాలు, ఇది మొదలుకొని ఇప్పటి నుండి ఒక తీర్మానం తీసుకో, ఒక నిర్ణయం తీసుకో. ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు దేశంలో, గ్రామంలో, కుటుంబంలో చెలరేగిపోతున్నది. కానీ సోయి లేకుండా బ్రతుకుతున్నాం మనం. నువ్వు ఆకపోతే ఇంకెవరు ఆపాలి? నువ్వు కాకపోతే ఇంకెవరు? దానికి నువ్వే అడ్డుకట్టుగా ఉండాలి. నువ్వు మండాలి, ఇతరులను మండించాలి. నువ్వే మండకపోతే ఇంకెవరు నీ దగ్గరికి వచ్చి కొర్రాయి పట్టుకుని వచ్చి నీ దగ్గరికి వచ్చి అగ్గి తీసుకొని పోయేది, నిప్పు తీసుకొని పోయేది ఎవరు? నీ దగ్గర నిప్పు ఉండాలి కదా ముందు. నీ దగ్గర నా దగ్గర నిప్పే లేకపోతే వారు వచ్చి ఏం తీసుకొని వెళ్తారు? నువ్వు ప్రార్థించేటటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇంకా ప్రార్థన యొక్క పవర్ ఆఫ్ ప్రేయర్ తెలుసా? అది సుదూరమైనటువంటి వాటిని ఛేదించేది. ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి సుదూరమైనటువంటి వాటిని ఛేదిస్తుంది. అది ఏంటిది? సుదూరమైనటువంటి వాటిని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్లో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు, అతనికి అనారోగ్యము చేత బాధపడుతున్నారు అనుకో, వాళ్ళు ఫోన్ చేశారు అనుకో నీకు ఇక్కడికి, నువ్వు ప్రార్థన చేస్తే కార్యం ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? ఏమన్నా ప్లాట్ఫామ్ వేసినామా? రైలు పట్టాల నుంచి ఆ ఈడికి దాడికి పోవాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలా? పట్టాలు వేయాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలా? ప్రార్థన శక్తి ఏంటంటే నువ్వు ఇక్కడ చేస్తే ఆ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. నువ్వు చేస్తే కార్యం లేదు, నువ్వు చేయలేవు కాబట్టి నీ జీవితంలో కార్యం జరగట్లేదు. నువ్వు చేయడం లేదు కాబట్టి నీ జీవితంలో ప్రార్థన చేయడం లేవు కాబట్టి నీ జీవితంలో కార్యక్రమాలు అన్ని కూడా అట్లా ఉండిపోతావు. అలానే ఉండిపోవడానికి గల కారణం నువ్వు ప్రార్థించినటువంటి విశ్వాసిగా లేవు కాబట్టి. అందుకోసం దేవుడు అంటున్నాడు, ఇక చాలు, మండే జ్వాలగా నువ్వు ఉండాలి. నువ్వు ప్రార్థన చేసి ఆ కార్యక్రమం నువ్వు ప్రార్థన చేస్తే కంప్లీట్ గా పక్కకున్న కూడా సెగదగలనంట. హల్లెలూయా. అసలు నీకే వెట్టబుట్టలేదు, నీకే సోయి లేకుండా బ్రతుకుతున్నాం మనం. పొద్దెక్కదాకా పడుకో. అసలు సూర్యుడు ఉదయించడం ముందే మనం నిద్ర మేల్కోండంట. యవనస్తులారా గమనించండి, మీ జీవితాన్ని ఒకసారి ఒక నెల ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టికల్ లైఫ్ గా మీరు ప్రారంభించి చూడు. ఒక
ఒక నెల రోజులు సూర్యుడు ఉదయించకుండా ముందే నువ్వు లేచి ప్రార్థన చేయి. తెల్లవారకు మునిపి నేను మొరపెట్టుచున్నాను, ఆయన ఆజ్ఞల మీద నేను లక్ష్యము చేయించున్నాను వాక్యం కీర్తనకారుడు రాస్తూ ఉంటాడు. తెల్లవారక మునిపే నీకేం పని ఉన్నదని? నైట్ డ్యూటీ ఏమైనా చేసినావా? సాఫ్ట్వేర్ ఏమైనా పని చేస్తున్నామా? మనం చదువుకుంటానికి ఎర్లీ మార్నింగ్ లేదు, అదంతా కాదు. కావాల్సింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ప్రార్థనతో దినాన్ని ప్రారంభించు. అందు గురించే నువ్వు ఇక్కడికి, నీ దగ్గర దేవుడు పక్క లెక్క అడుగుతాడు. ఈ ప్రతి సెషన్లో బోధించబడుతున్న ప్రతి అంశానికి నీ దగ్గర, నా దగ్గర లెక్క అడుగుతాడు దేవుడు. పలానా రోజు పలానా సమయంలో పలానా చోట ఈ వాక్యం విన్నావు, దీనికి నీ రిజల్ట్ ఏందంటాడు. అందు గురించి నీ జీవితంలో ప్రార్థన జీవితాన్ని ప్రారంభించి చూడు. సుదూరమైనటువంటి వాటిని ఛేదించేది ప్రార్థనకున్నటువంటి శక్తి. అదేంటి సార్ సుదూరమైనది? అసలు దేవుడు ఎక్కడున్నాడు? చెప్పారు. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో. మనం ఏడున్నాం? భూలోకంలో ఉన్నాం. భూలోకం నుండి పరలోకానికి అసలు మన వాళ్ళందరూ ఏడికి పంపిస్తున్నారు? అంతరిక్షానికి. ఇవన్నీ పంపుతారు కదా, రాకెట్స్ ఏడికి పంపుతున్నారు? అంతరిక్షంలోనికి పంపుతున్నారు, కక్షలోనికి పంపుతున్నారు. పరలోకానికి పంపుతారా? చెప్పారు. పరలోకం ఎక్కడున్నది? ఇలాంటి ఆకాశాల కంటే మళ్ళీ ఇంకా ఎన్నో ఆకాశాలు ఉన్నాయి. వాటి తర్వాత పరలోకం ఉన్నది. దేవుడు అక్కడ ఉన్నాడు. మనల్ని పంపించేది ఇక్కడికే, మన కనబడేటికి చంద్రమండలంలోనికి, ఇక్కడికి పంపుతున్నారు. కానీ పరలోకానికి నువ్వు ఉన్నది భూలోకం, దేవుడు ఉన్నది పరలోకం. నువ్వు ఈడ ప్రార్థన చేస్తే దేవుడికి అక్కడ కనెక్షన్. హల్లెలూయా. అది పవర్, ప్రార్థన ఉన్నటువంటి పవర్ అది. దేవుడంట నువ్వు ప్రార్థన చేస్తే వినాలని ఆయన ఇష్టపడుతుంటున్నాడు. ఆయన కోరిక. ఆయన నీకు ఒక వరం ఇచ్చేశాడు, ఒక ఆయుధం, ఒక వెపన్ నీకు ఇచ్చాడు. ఏ వెపన్? అది ప్రార్థన అనేటటువంటి ఒక ఆయుధం నీకు ఇచ్చాడు. ఇప్పుడు బాటిల్ పెట్టుకొని వాటర్ ఫుల్ బాగా తగ్గుతున్నాను, మీరు అందరూ ఏమనుకుంటారు? వాటర్ కీడుంది తాగుతలేడు సార్ అనుకుంటారు. అవునా కాదా? మరి ప్రార్థన అయినటువంటి ఆయుధం దేవుడు మనకి ఇచ్చిన తర్వాత ఎన్నో సమస్యల నుంచి విడిపించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆయుధం ప్రేయర్. ఈ ప్రార్థన ఇట్లనే పెట్టుకున్నాం, లేదా ఒక టాబ్లెట్ లాగా అనుకో. ఉదాహరణకి ఫుల్ దగ్గు వస్తుంది, టాబ్లెట్ వేసుకుంటే దగ్గు పోతుంది, అంతే. ఇచ్చేసిండు దేవుడు మనకు. అది ప్రార్థన అనేటటువంటి ఆయుధం మనకి ఇచ్చేసాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని ప్రాక్టీస్ చేయాలి, ప్రార్థన చేయాలి, నువ్వు మండాలి. అప్పుడు నువ్వు వెలిగించబడతావు. అనేకలను వెలిగించడానికి అవకాశం ఉంటుంది. భూలోకంలో మనమున్నాం, పరలోకంలో ఆయన ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తానంట ఆయన అక్కడ ఖాళీగా లేడు. నీ కొరకు నా కొరకు ఆయన స్థలం సిద్ధపడడానికి వెళ్ళి ఉంటున్నాడు. అక్కడ మన కొరకు, మనం అక్కడ నివాసం ఉండడం కొరకు ఆయన అన్ని కూడా అక్కడ సమకూరుస్తూ ఉంటున్నాడు. ఆయన పనిలో బిజీగా ఉంటున్నాడు. కానీ నువ్వు ప్రార్థన చేస్తుందంట. ఒకసారి ఆ మాట చదువుకుందాం. ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన బిజీలో ఉన్నాడు. ఎక్కడ చెప్పాలి నాకు? ఎక్కడ? పరలోకంలో. ఏం చేస్తున్నాడు ఆయన? మన కొరకు స్థలాన్ని, నివాసాలని ఆయన ఏర్పాటు చేయడంలో బిజీగా ఉన్నాడు. సృష్టి అంతా ఎన్ని రోజులలో సృష్టించిన దేవుడు? 6 రోజుల లోపల. 6 రోజుల లోపల సృష్టించిన ఈ సృష్టిని, ఈ అందమైన సృష్టిని తిలకించడానికి, ఆస్వాదించడానికి, చూడడానికి ఎన్నో ఆల్రెడీ ఎప్పుడు పాపికొండలే పోయాం మనం. నాయగారి జలపం ఆయన చూలే, ఇంకా చూసే ఎన్నో ఉన్నాయి వింతలు. ఆ వింతలు చూడడానికి అసలు దేవుడు సృష్టించినట్టు ఈ సృష్టిని, 6 రోజుల్లో సృష్టించినట్టు ఈ సృష్టిని తిలకించడానికే మన జీవితము. అలాంటిది ఆయన ఇప్పుడు పోయే 8 సంవత్సరాలు అయితే ఆయన లేచి 2025 నుంచి వెళ్ళి 33.5 సంవత్సరాలు తీసేయి, అంతే కదా. ఇక మిగిలిన లెక్కేసుకో ఎన్ని రోజులు అయితే. అన్ని రోజుల నుంచి నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? స్థలము 6 రోజులు చేసింది ఎట్లుంటది, ఇన్ని రోజులు చేసేది ఎట్లుంటది చెప్పండి, అర్థం చేసుకోండి. అంటే ఎంతగా అద్భుతంగా ఆయన మన కొరకు నివాసం ఏర్పాటు చేస్తున్నాడు పరలోక రాజ్యంలో. మరి అది పొందుకోవాలంటే ఏం సోయి లేకుండా బతికితే ఏడికి వెళ్ళి పొందుకుంటాం మనం? నిద్ర పోదుకుంటే ఏడికి వెళ్ళి పొందుకుంటాం? అందు గురించనే మనము మండాలి, ప్రార్థనలో మండాలి. భూలోకంలో ఉన్నటువంటి నీవు, పరలోకంలో ఉన్నటువంటి ఆయన మన కొరకు ఆయన బిజీగా ఉంటున్నాం, మన నివాసం ఏర్పరచాడు. ఆ బిజీలో అతడు ఉంటే, అంత బిజీలో ఉంటే, ఎవరన్నా ఫుల్ బిజీలో ఉన్నా అనుకో, ఆయన ఎక్కడున్నాడు? అసలు మన సీఎం ఏడున్నాడు? ఆయన వాళ్ళు ఉంటాడు. ఏం చేస్తాడు ఆయన? మన కొరకు ఆయన అపాయింట్మెంట్ కావాలంటే నీకు ఎంత టైం కావాలా? నువ్వు పోయినా నాకు అపాయింట్మెంట్ ఇస్తారా అనుకుంటున్నావా? ఇస్తారా? చిన్నకి ఇక దేవునితో పోల్చు, దేవునితో పోల్చుకుంటే ఆయన కలవడానికి కూడా నీకు అసలు దేవుని కలవడానికి ఎంత అవకాశం తెలుసా? ఎప్పుడు దొరికితే అప్పుడు పోతే అంటాడు ఆయన.
నేను బిజీ ఉన్నా అన్నాడు. ఆయన ఆల్రెడీ బిజీలో ఉన్నాడు. కానీ ఒకసారి ఆ మాట చదువుకుందాం. ఒక మాట చదవండి. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి, కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన ఎప్పుడంట? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మొరపెడితే, నీ శ్రమలలో, నీకున్నటువంటి ఇబ్బందుల్లో, నీకున్నటువంటి స్థితిగతులలో, ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో, భూలోకంలో నుండి నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మొరపెడితే, నీ మొర ఎక్కడికి పోతుందో ఇప్పుడు చదువుతుంది. చూడండి సిస్టర్, చదవండి. ఆయన తన ఆలయంలో అంటే ఎక్కడ ఉన్నాడు? ఆయన తన ఆలయంలో, ఆయన పరలోకంలో తన ఆలయంలో సింహాసనం మీద ఆయన కూర్చుని ఉన్నాడు. ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి. ఈ వర్డ్ మనకు కావాలి. మన మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులో. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మొర పెడితే ఆయన ఫుల్ బిజీలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నా సేవకుడికి, నా కొరకు ఎంతో ప్రయాసపడినటువంటి ఆ వ్యక్తికి ఆ నివాసాన్ని ఏర్పాటు చేసినట్టు, ఇది చేయాలని ఎంతో ఆలోచన, ఆయన ఫుల్ బిజీలో ఉన్నాడు. కానీ నువ్వు మొర పెడితే ఆ మొర ఎక్కడికి అయింది? నువ్వు మొర పెట్టేది ఎక్కడ? భూలోకంలో. ఇది ఎక్కడికి పోయింది? అందుకోసం మన ప్రార్థనకున్న పవర్ ఏంది? రాకెట్ వేగం కంటే అత్యంతమైనటువంటి వేగం. ఒక రాకెట్ నుంచి పోతే అది ఎన్నో రోజులకు ఆడిపోతుంది, కక్షలోనికి చేరుతుంది. అవునా కాదు? ఎన్నో రోజులు టైం పడుతుంది. కానీ నువ్వు అది ఎక్కడికి ఈయనే గటాన్ని 7 అవి దాటాల, 7 సముద్రాలు అంటారు, ఏదేదో అంటారు, నాకు అంతగానం తెలియదు. ఇంతకాలం పోయి తర్వాత పరలోకం ఉంటుంది. ఆ లాస్ట్ పరలోకం ఉంటుంది, శివన్న కొనాకు. ఆడికి పోతుంది. ఆడ యేసుప్రభు ఏం చేస్తున్నాడు? మన కొరకు నివాసం ఏర్పడి ఫుల్ బిజీలో ఉంటే నువ్వు చేసే ప్రార్థన ఆయన చెవులోకి వచ్చి, అరే నా కొరకు రాజ్యమ చేసిన ప్రార్థన, ఆయనకేమో కావాలంటు ఆయన చెవులోకి వచ్చి ఆయన మొర, నీ మొర వినడానికి ఆయన సంసిద్ధత కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఆయన చెవులోకి వచ్చేటటువంటి ప్రార్థన అసలు నువ్వు చేస్తున్నావా? ఆయన నీ మొరను ఆలకించి ఆయన జవాబు ఇవ్వాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. నువ్వు ప్రార్థన చేయకపోతే ఎట్లా? నువ్వు మంటేటటువంటి జ్వాలగా నీవు ఉండాలి. ప్రార్థన చేస్తే ఆటంకాలు వస్తాయి, గుర్తుపెట్టుకో. ప్రార్థన చేస్తే ఆటంకాలు రావాలి. మంచిగా నువ్వు ప్రార్థన చేస్తే అనుకుంటావు, చూసినావా? అప్పుడు దానికి మెండుగా నీకు ఏమొస్తాయి? ఆటంకాలు వస్తాయి. మంచిగా ప్రార్థన చేసుకుందాం, ఇయ్యాలిగా ఫుల్ హాలిడే ఉన్నది, లేకపోతే ఇక్కడ వేసేది మనం, అప్పుడే ఆటంకం వస్తుంది. ప్రార్థన చేస్తే ఆటంకాలు అనేటివి, కానీ ఆటంకాలను లెక్క చేయనటువంటి ప్రార్థన మనకు కావాలి. దాని సైతం కాల్ చేయాలి మన ప్రార్థన. హల్లెలూయా. నువ్వు ఒక మండే జ్వాల ఉంటే దాన్ని కూడా స్కిప్ కొట్టేస్తావు. నువ్వు ప్రార్థన స్కిప్ కొట్టినావంటే అది నీ మీద అధికారం చెలాయించినట్టు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రార్థన చేసేటటువంటి విషయంలో కంపల్సరీగా నీకేమొస్తుంది? ప్రార్థన చేసేటటువంటి ఆ ధోరణిలో ఆటంకాలు వస్తాయి. ఆటంకం లెక్క చేయకూడదు. ఆ విషయంలో దేవుడు ఒక వ్యక్తిని మన ముందుకు పెట్టాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, దానియేలును దేవుడు ఎలా పరిచయం చేస్తున్నాడు చూడండి. ఆయన అక్కడ రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన? ఎన్నిసార్లు? 3 అని ఉంటుంది. ఆయన ఎవరు? మళ్ళా ఆయన ఎవరు? ఒక ప్రైమ్ మినిస్టర్. అర్థమవుతుందా? ఆయన ఒక మంచి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. అసలు నీకు ఏ హోదా ఉన్నది? ఇప్పుడు మన ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ గారికి దినానికి 3 సార్లు ప్రార్థన చేసేటట్టు మనసు రావాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీ ప్రార్థనలో మండాల ఆయన గురించి. నువ్వు ప్రార్థన చేస్తే వచ్చే సంవత్సరం ఆయన రక్షింపబడాలి. ఇట్లా మనం పోరాడాల్సింది ఎవరితోనంట? మనం పోరాడాల్సింది ఎవరితోని? మనం ప్రార్థన చేయాల్సింది ఎవరితో? కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత, కొంచెం వెళ్ళిన తర్వాత నేను చెప్తా మీకు. ఇప్పుడు దానియేలు గురించి దేవుడు ఏమంటున్నాడు అంటే, ఆయన ముమ్మారు ఆయనకు దేవునికి ప్రార్థన చేసినటువంటి వ్యక్తి. 3 సార్లు, దినానికి 3 సార్లు ప్రార్థన. ఎవరైనా ఒక ప్రత్యేకమైనటువంటి హోదా కలిగినటువంటి వ్యక్తి, ఎంతో బిజీ పర్సన్. ఆయన బిజీ ఉన్నాడంటే మనం నమ్మొచ్చు. మరి నువ్వు నేను అంత బిజీ ఉన్నామా? ఏ పని ఉంది మనకు? ప్రైమ్ మినిస్టర్ అంత హోదాలో ఉన్నామా మనం? సరే, ఆయనకు భార్య పిల్లలు ఉన్నట్టున్నదా? ఆయన సొంత కదా గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా?
ఆయన సొంత గురించి ప్రార్థన చేసుకుంటాను అనుకుంటున్నా? కాదు. అందు గురించనే నువ్వు దినము కనీసం నీ వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు. ప్రార్థన చేస్తే ఆయన కాటకు మంచిదా రాలేదా? ఏం చేసి ప్రార్థన చేస్తే తీసుకుపోయిన వారెత్తామన్నారు. వారేసిన సరే అని చెప్పేసి శాసనం లెక్క చేయకుండా ప్రార్థించాడు. దేవుడు కార్యములు చేశాడు. నువ్వు ఎప్పుడైనా చూసుకో, ఆటంకాలు వస్తే ఆటంకాలను లెక్క చేయకుండా ప్రార్థన చేస్తే ఆటంకాలను దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. హల్లెలూయా. ఆటంకాలను దేవుడు ఆశీర్వాదంగా మారుస్తూ ఉంటాడు. యవన జీవితంలో నువ్వు పడిపోకుండా ఉండాలంటే ప్రాథమికమైనటువంటి మొదటి మెట్టు ప్రార్థన జీవితం. ప్రార్థనతోనే నువ్వు ప్రారంభించాలి. పాట పాడుకున్నా, వాక్యం చదువుకున్నా, దాంతోపాటు నీకు ప్రార్థన ఉంటేనే నువ్వు ముందుకెళ్తుంటావు. అన్ని ప్రాముఖ్యమే. ప్రార్థన ప్రాముఖ్యమే, సహవాసం ప్రాముఖ్యమే, వాక్యం చదువుకోవడం ప్రాముఖ్యమే. కానీ ప్రార్థన చేసేవాడంటే సాతాను గానికి భయం. అందుగురించనే వాక్యం చదువుకుంటావు, అన్నీ చేస్తావు, ప్రార్థనే చేయలేకపోతున్నావు. చేయకుండా ఏస్తుంది అది, గుర్తుపెట్టుకో. కానీ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆటంకాలు వస్తే ఆటంకాలు లెక్క చేయకుండా అధిగమిస్తే దేవుడు ఆశీర్వాదాలను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇది మొదటిది. ప్రార్థనలో నీవు నేను మనల్ని ఎవరి గురించి ప్రార్థన చేయాలి అనేటటువంటి ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మన పోరాటం చూద్దాం. ఇక్కడ మన పోరాటం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనం పోరాడునది ఎవరితో కాదు, శరీరులతో కాదు, కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోను ఆకాశ మండలంలోని దురాత్మల సమూహములతోని. అసలు మన పోరాటము భయంకరంగా ఉన్నది. వాడే మనల్ని గెలిచినట్టున్నాడు. మరి ఆయనతో మనం గెలవాలంటే ఒక్కటే వేపన్ ఇచ్చిండు దేవుడు. అరే నువ్వు ప్రార్థన చేయరబ్బాయి అని గెలుస్తావు అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే వాడిని గెలుస్తాం మనం. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక వెపన్. ఇది ఒక్క ఆయుధము చాలు వాడిని మనం. ఇది ఒక్క ఆయుధం మన దగ్గర ఉంటే నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. నీవు ఏదైతే ఎదిరించలేనటువంటి పాపం ఉంటుందో అది సాతాను గాడు పెట్టినటువంటి ఒక ప్రక్రియ. నీ జీవితంలో నువ్వు ఎదగకుండా నిన్ను లోపరుచుకొని నువ్వు దినదినము నిన్ను ఇంటికి గుంజుతున్నాడంటే అది సాతాను గాడు పెట్టినటువంటి క్రియ. గుర్తుపెట్టుకో. అప్పుడు వాడిని నువ్వేం చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే మనకు వాడు మన ఆత్మీయ జీవితాన్ని దిగజారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో వాడిని మన దగ్గరికి వెళ్ళాలంట మనం ఏం చేయాలి, వాడిని గల్లబట్టానంట. ఎవరిని గల్ల? సాతాను గల్లబట్టుకొని ఏడికి తీసుకురావాలి, వాడిని గుంజుకుని రావాలి. డైరెక్ట్కి ప్రార్థన గదిలోని గుంజుకచ్చని కూర్చుని ప్రార్థన గదిలో గుంజుకచ్చని కూర్చుని ప్రార్థన చేస్తే చెంప చెడ వాయించినట్టుంటది వానికి. ఆ పని చేయాలి. అట్లా ఊహించుకోవాలి మనం. వాడు మన మీద చలాయించి మనం వాడి మీద ఆధిపత్యం చలాయించాలి. వాడిని గుంజుకొని రావాలి. ఎప్పుడు భయం, ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది? ఆ వెప్పని వాడినప్పుడు వస్తుంది. ఈ ప్రార్థన అనేటువంటి శక్తి ఏదైతే మనకుందో ఆ ప్రార్థన మనం వాడుతున్నాం కదా. ప్రార్థన నాటినది పెళ్ళగించుట అసాధ్యం. ప్రార్థన చేసిన ప్రాకారములు సైతం కూలిపోతుంటాయి. మనం ప్రార్థన చేయాలి. అందు గురించనే ప్రార్థనలో మండాలి. నువ్వు ప్రార్థన చేస్తే పక్కకున్న నీకు ప్రార్థన చేయాలని అనిపించాలి. అది జ్వాల. ఫస్ట్ నువ్వు మండాలి. నువ్వు ఫస్ట్ ప్రార్థన లైఫ్ నువ్వు ప్రారంభించుకుంటే పక్కన ఉన్నోడు ఏం చేయాలి, నేను చూసి అరే వీళ్ళు ఇంత మార్పు ఎలా వచ్చిందా, నీ లైఫ్ స్టైల్ వాడు అనుసరించే విధంగా ఉండాలి. నిన్ను అనుసరించాలి. ప్రార్థన నీ జీవితంలో అనేకమైనటువంటి మార్పులను తీసుకొస్తుంటే పక్కనున్న వాడు చూసి నేను కూడా చేయాలని అనిపించాలి. అప్పుడు నువ్వు మండే జ్వాలగా ఉన్నట్టు లెక్క. అసలు జ్వాల ఉన్నదా, మంటున్నదా మన దగ్గర? అది ముందు. ఈ రోజైనా మండుదా, మనం జ్వాలగా మారదాం. మొట్టమొదటిది ప్రార్థనలో మండాలి. రెండవది
రెండవది చూసుకుందాం. వాక్యంతో మండాలి. వాక్యంలో కాదు, వాక్యముతో అంటే వాక్యాన్ని ధరించిన వారమై మండాలి. వాక్యముతో మండాలి. మొదటిది ప్రార్థనలో మండాలి, రెండవది వాక్యముతో మండాలి. వాక్యముతో మండాలి అని అంటే మనం ఫస్ట్ ఏం చెప్పుకుందాం, మనం ప్రార్థన చేసినంటే ఫస్ట్ కీవర్డ్ ఏం చేస్తున్నాం, మనం జ్వాల కలిగి బలి రక్కసి చెట్లను గచ్చ పొదలంట. నీ జీవితంలో ఉన్నాయా? ఉంటాయి. బలిసిపోయినటువంటి నిర్ణయాలు ఎన్నోసార్లు ప్రభు నేను చెయ్యనని ఎన్నోసార్లు నువ్వు మళ్ళీ గుడి దాటి బయట అడుగు పెట్టినావంటే అవే చేస్తున్నావు కావచ్చు. అంటే నీ ప్రార్థన కంటే అది నువ్వు చేసే ప్రార్థన తక్కువ. అందుకోసం మనం ఏం చేస్తాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు, డోసుని పెంచుతాడా పెంచడా? డోసుని ఏం చేస్తాడు, పెంచుతాడు. ఆ డోసుని పెంచుతున్నానంటే నీ రోగం కంటే డోసుని హెవీ చేస్తే అప్పుడు నీలో ఉన్నటువంటి రోగం పోతుంది. ఇంత ప్రార్థన చేసి ఇంత సమస్య ఉంటే ఏడికి వెళ్ళిపోతుంది? అర్థమైందా? అందుగురించి నేను మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్. నువ్వు ఎక్కువగా వాడి మీద అసలు అది నాటుకొని పోయింది, దాన్ని ఏరతో పాటు పెగిలించి తీసి పాడేయాలంటే నీకు అంత పవర్ కావాలి. బలి రక్కసి చెట్లంటే అంత ఉన్నాయి. గచ్చ పొదలు ఏం చేసినావో రహస్య పాపాలు ఎవరికి తెలుసు? గచ్చ పొదలు అంటే అదే. పొదల వైపు నువ్వేం చేస్తున్నావు అంటే మీన్స్ ఎవరు లేనప్పుడు నువ్వు ఫోన్లో ఏం చూస్తున్నావు, నీ రహస్యమైనటువంటి జీవితం ఎవరితో ఉందో అసలు విషయం అప్పుడు బయటపడుతుంది. ప్రతిదినం నీ సహవాసం ఎవరితో ఎంతున్నదో, ఎవరు లేకపోతే బయటకు పోయి ఫోన్లు మాట్లాడు అసలు ఏమని, అవన్నీ కూడా రహస్యంగా చూసినటువంటి దేవునికి నీకు 100% నీ గురించి కంప్లీట్గా తెలుసు. ఆయన రహస్యంగా నువ్వు చేసిన ప్రతి గచ్చ పొదలుగా అంటే అదే నువ్వు చేసేటటువంటి రహస్యమైనటువంటి పాపం, అవన్నీ కూడా కాలిపోవాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నువ్వు మండితే అవన్నీ కూడా భస్మం అయిపోతాయి, బూడిదైపోతాయి. నీ జీవితం నూతన పరచబడుతుంది ప్రార్థన ద్వారా. రెండవది ఏంటంటే వాక్యముతో మండాలి. మొదటిది ప్రార్థనలో మండాలి. ప్రార్థన జీవితం ప్రారంభించు అని ఇప్పటి నుండి చెప్తున్నాను. వెపన్ను దేవునికి ఇచ్చాడు. రెండోది వాక్యముతో మండాలి. ఈ వాక్యంతో మండాలి అనేటువంటి విషయంలో ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆ వ్యక్తిని ఒకసారి చూస్తున్నాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము, సంఖ్యాకాండం 25వ అధ్యాయము 10-11 వచనాలు. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞాపించెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైనటువంటి ఫీనెహాసు వారి మధ్యలో నేను ఓర్వలేని దానిని చాలు తాను కూడా ఓర్వలేడు. ఇప్పుడు ఈ మాట ఎవరు అంటున్నారు, ఎవరి గురించి అంటున్నారు? దేవుడు. చూడండి, ఇంకా దేవుడు మోషేతో అంటున్నాడు. ఎవరి గురించి? ఫీనెహాస్ గురించి. ఫీనెహాసును పరిచయం చేసినప్పుడు యాజకుడైన అహరోను మనుమడు ఎలియాజరు కొడుకు అయినటువంటి ఫీనెహాసు అని మోషేకు చెప్తున్నాడు. మోషే గురించి దేవుడు మాట్లాడుతూ ఎవరి గురించి? ఫీనెహాస్ గురించి మాట్లాడుతుంటున్నాడు. దయచేసి అందరు ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేసేయండి. అందరు ఈ ఫోన్ దగ్గర ఉందమ్మా, కంప్లీట్ ఫ్లైట్ మోడ్ పెట్టేసేయండి, స్విచ్ ఆఫ్ అనేది చేయండి. లేకపోతే ఫీనెహాస్ గురించి దేవుడు చెప్తుంటున్నాడు. ఎవరికి? మోషేకి చెప్తుంటున్నాడు. మోషేకి ఏమని చెప్తుంటారు? ఫీనెహాస్ గురించి గుడ్ టెస్టిమనీ చెప్తుంటున్నాడు. అందుగురించి మన సాక్ష్యం ఏం తెలుసా? నువ్వు లేనప్పుడు చెప్పేది నీ గురించి చెప్పేదే సాక్ష్యం. అది మంచిదా చెడ్డదా? నువ్వు ఉన్నప్పుడు తోపు మస్తు అంటారు, మస్తు ఖతర్నాక్ రాన్న ఇదంటున్నా. నువ్వు లేనప్పుడు ఏం చెప్తున్నావు అదే అసలైనటువంటి సాక్ష్యం. ఇప్పుడు ఇక్కడ మోషేతో దేవుడు ఫీనెహాస్ గురించి ఏం చెప్తుంటే మంచి మాట ఉంది అక్కడ. నేను ఓర్వలేనిది ఫీనెహాస్ కూడా. అర్థమవుతుందా? నీ గురించి దేవుడు చెప్పాలి, ఇది నీ గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. అరే దేవునికి ఏదైతే దేవునికి నచ్చని ఈయనలో కూడా ఈయన కూడా నచ్చతలేదు, దేవునికి నచ్చనిది ఈయన కూడా నచ్చతలేదు. దేవుడు ఏదైతే ఓర్వలేదో అది కూడా ఇతను ఓర్చుకోలేకపోతున్నాడు. అసలు దేవుడు ఏం ఓర్చుకోలేడు? అది ఈయన ఏ విధంగా చూడ అదే మాట ఒకసారి చదవండి. నేను ఓర్చుకోలేను, ఆ మాట చదవండి సిస్టర్.
వారి మధ్యలో నేను ఓర్వలేని దానిని. అంటే తానంటే ఎవరు ఇప్పుడు? ఫినెహాస్. నేను ఓర్వలేనిది ఫినెహాస్ కూడా ఓర్వలేదని సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. అసలు ఓర్వలేనిది ఏంది? దేవుడు ఓర్వలేనిది ఏంది? ఆయన కూడా ఓర్వలేనిది ఏంది అంటే ఒక్కసారి అది మొదటి వచనం చదవండి. ప్రజలు మోయాబురాలతో వ్యభిచారము దేవుడు ఓర్చుకోలేదు. మొదటి వచనంలో వ్యభిచారాన్ని దేవుడు ఓర్చుకోలేదు. దానిని ఫినెహాస్ కూడా అర్థమవుతుంది అన్నమాట. నేను ఓర్వలేనిది ఫినెహాస్ కూడా ఓర్వలేడు. అసలు దేవుడు ఓర్వలేనిది ఏంటంటే మొదటి వచనంలో వ్యభిచారం. ఇశ్రాయేలు ప్రజలు ఎవరితో వ్యభిచారం చేస్తున్నారు? మోయాబురాలతో వ్యభిచారం చేస్తారు. అది ఓర్వలేడు దేవుడు. ఫినెహాస్ కూడా వ్యభిచారాన్ని ఓర్వలేడు. మొదటి పాయింట్. రెండవ వచనం చదవండి. ఆ స్త్రీలు అన్యజనులైన మోయాబురాలైనటువంటి స్త్రీలు, అన్యజనులైనటువంటి వాళ్ళ స్త్రీలు ఎవరికంట? దేవత. వారి దేవతలకు బలులకు ప్రజలను పిలువగా అర్థమైందా? ఏం చేసినప్పుడు మొక్కిరు పెట్టింది తిన్నారు. అర్థమైందా? ఫస్ట్ వ్యభిచారం చేసారు. అంతతో ఆగలే. వ్యభిచారం అనేది ఎక్కడ తీసుకెళ్తుంది అంటే చూడండి, కొంచెం 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 లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. అది నువ్వు ఒక్కసారి దాసోహం అయిపోయినావంటే నీకు దేవుడు కూడా గుర్తురాడు. వీళ్ళెవరు? జీవము కలిగినటువంటి దేవుని పిల్లలు, ఇశ్రాయేలు ప్రజలు, దేవుని జనాంగం ఏమైపోయారంట? మోయాబురాలతో, అంటే అన్యజనమైనటువంటి మోయాబురాలతో వ్యభిచారం చేస్తారు. వ్యభిచారం చేస్తే వాళ్ళకి ఏమైపోయారు? వీళ్ళు చెప్పినట్టు ఇప్పుడు అర్థమైందా? వీళ్ళు సైనాధికారులైనా సరే వ్యభిచారానికి లోనైన నువ్వు ఎంతటి వాడవైనా సరే, నువ్వు ఒకవేళ దానికి దాసోహం అయిపోయినావంటే నీ లైఫ్ స్టైల్ ఎలా పోతుందంటే ఇంకా మొత్తం దిగజారిపోతూ ఉంటుంది. నువ్వు పతనం ప్రారంభమైపోతుంది. చివరికి ఎక్కడికి పోయిందంట? వ్యభిచారం. నువ్వు నాతో వ్యభిచారం చేసినావు కదా, నేను చెప్పినట్టు వినాలంటున్నావు. ఏం చేయాలా? మా దేవతలకు మొక్కుద్దా? సరే పోదాం. ఏది చేస్తుంది? మొక్కేసిరు. ఎంత భయంకరం! మొక్కిరు కదా, మొక్కుడు కాదు కోసింది తినాలంటున్నారు. అదే కదా, నమస్కారం చేసిరి, వారికి అక్కడ బలి అర్పించిన దానికి భోజనము చేసిరి. అంటే తిన్నారు, తిన్నారు, నమస్కారం చేసిరు. మొదటిది ఏం చేసిరు? వ్యభిచారం. రెండవది ఏంది? మొక్కిరు, పెట్టింది తిన్నారు. అంటే ఇప్పుడు దేవుడు ఓర్వలేనిది ఫినెహాస్ ఓర్స్తలేడు. ఫినెహాస్ గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం అది. రోషము కలిగినటువంటి వాడు ఫినెహాస్ అంటే. అర్థమవుతుందా? ఇంకా ముందుకు చూసుకుందాం. 3వ వచనం చదవండి. బయలు పేరుతో కలుసుకోవడం అంటే ఏంది? జాయింట్. వాళ్ళతో జాయినింగ్ అయిన అనమాట. ఎవరితో? అన్యజనులతో. ఏమైనా ఒక సహవాసం చేశారు. వారితో కలుసుకున్నారంటే ఏంది? కంప్లీట్గా అసలు దేవుని జనాంగంతో వాళ్ళకి సంబంధం లేకుండా తెగిపోయింది. సంబంధం లేకుండానే తెగిపోయింది. అంటే ఎవరితో సహవాసం? దేవునితో సహవాసం చేసినటువంటి వాళ్ళు. అందుకని నువ్వు వ్యభిచారమైన ఒక పాపం కాదు, నువ్వు ఏ చిన్న పాపానికి దాసమైన అది నువ్వు ప్రార్థన చేయలేదు. గుర్తుపెట్టుకో. నువ్వు దేనికైనా పాపానికి అడిక్ట్ అయిపోతావు అంటే మొట్టమొదటిగా నీ ప్రార్థన చేయడం మీద దెబ్బకూడుతుంది. నువ్వు ప్రార్థన చేయవు, మెల్లగా పాపంలోనికి దానికి అడిక్ట్ అయినావు అనుకో, అది మెల్లగా ఏం చేస్తా అంటే ఇంకా కొంచెం నేను కిందికి దిగుతుంది. ఇంకా ఒక అబద్ధం ఆడితే 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుందంట. ఆ అబద్ధాన్ని నేను నిజం కొరకు అంటే నిరూపించుకుందాం, అబద్ధాన్ని నిలబెట్టుకోవడానికి కొరకు. సేమ్ ఒక పాపం చేసినామంటే, వ్యభిచారం చేసినాం, కిందికి లాగబడతాం. ఏ పాపమైనా సరే అది నిన్ను ప్రార్థన చేయలేదు. మెల్లిగా ఏం చేస్తుంది? మొక్కిర్రు, పెట్టింది తిన్నారు. అంతతో అయినా వాళ్ళతోనే అంటే ఇంకా దేవునితోని దేవుని ప్రజలతో మొత్తానికి సహవాసం కట్ అయిపోయింది. ఎవరితో సహవాసం ఏర్పాటు చేస్తున్నారు? మోయాబురాలతో సహవాసాన్ని వాళ్ళు. ఈ మూడు విషయాలు యెహోవా ఓర్వలేడు. అది ఫినెహాస్ కూడా ఓర్వలేడు. అలా చేసినటువంటి వారిని ఏం చేయమన్నాడు? మోషేకి ఏమన్నాడు? దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే వ్యభిచారం చేశారో నా ప్రజలైనటువంటి వారు, ఎవరైతే ఆ బొమ్మలకు మొక్కారో, ఎవరైతే ఆ బొమ్మలకు అర్పించింది తిన్నారో, ఎవరైతే నన్ను మొక్కకుండా నా సహవాసం కటిపైపోయి వాళ్ళతో సహవాసం చేయడం ప్రారంభించారో, వారు నువ్వేం చేయాలంటే మోషేతో చెప్తాడు. ఒక మాట చదవండి. 4వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు యెహోవా ఏమన్నాడు? ఎవరిని తోడుకున్నాడా? ఏ ప్రజలు?
ఇశ్రాయేలు ప్రజలలో ఉన్నటువంటి న్యాయాధిపతులను తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా ఎవరినంట? ఈ వ్యభిచారం చేసిన వాళ్ళను, ఈ మొక్కిన వాళ్ళను, ఈ తిన్నోళ్ళను, వాళ్ళతో సావాసం చేసిన వాళ్ళు ఏం చేయందంట? సూర్యునికి ఎదురుగా. అర్థమైందా? పొద్దుల లేవాలని సూర్యుడు ఉదయించాలి, ఆడికి పెట్టాలా, ఎంతమంది అయితే వ్యభిచారం పోవాలా, కొంపలకు పోయి ఎవడైతే ఉన్నాడో పట్టుకోవాలా, తీసుకొని చూరేయాలా. ఒకసారి ఊహించుకోండి ఎట్లుంటుందో. ఇప్పుడు వస్తాడు కదా సూర్యుడు, ఇంకో కొద్దిసేపు అయితే వస్తాడు ఇక. ఇప్పుడు నువ్వు ఏదైతే చేసినావో ఈ వాక్యం ప్రకారం ఏం చేయాలా? నిన్నేం చేయాలా? నన్ను ఏం చేయాలా? దేవునికి అసలైన కార్యం చేసేటటువంటి మన అందరిని ఏం చేయాలా? ఇక్కడ సూర్యునికి ఎదురుగా ఏం చేయాలా? ఉరిదీయాలి. ఇలా ఉరిదీస్తే చాలా మంది ఉరిదీస్తే ఆ ప్రతి ఇంట్లో మొత్తం భయంకరమైన, ఒక్కొక్కరు ఇంట్లో ఇద్దరు ముగ్గురు భార్య పిల్లలు ఏం చేయాలా? శవం ముందర వేసుకొని ఏడవాలి. ఊరంతా ఏమైపోతుంది ఇప్పుడు? రోదన రోదన మహారోదన మహారోదన. అంటే ఇప్పుడు అర్థమైపోతుంది, ఇది ఎందుకు చచ్చిపోయాడు, ఊరెందుకు తీసినంటే ఈ మూడిట్లలో పాల్పొందుంటాడు. విచారం చేసిండు, మొక్కిండు, తిన్నాడు, సాహవాసం చేసిండు, దేవుడిని మర్చిపోయాడు. దేవుడిని మర్చిపోతున్నావా? జాగ్రత్త. ఆయన ఒక్కసారి కనుక నిర్ణయం తీసుకున్నాడు అనుకో, చాలా క్రిటికల్ ఉంటుంది. అసలు అది ఆలోచించడానికి కూడా అర్థం కాకుండా ఉంటుంది. కాబట్టి ఇలా చేస్తేనంట, అలా ఉరి తీయబడుతూ ఉంటే అందరు ఏడుస్తున్నారంట. అందరు ఏడుస్తుంటే ఫినాన్స్ చూస్తున్నాడు, అసలు ఎందుకు ఇంత జరుగుతున్నది, ఇంత నాలో కూడా ఉన్నాడు. ఆయన పేరు జిమ్రీ. కావాలంటే ఇంటికి ఎంత మళ్ళీ చదువుకున్నాడు. ఆయన పేరు ఏంటంటే జిమ్రీ. ఏం పేరు? జిమ్రీ. ఈ జిమ్రీ ఎవడంటే ఇజ్రాయేల్ ప్రజలు ఒకడు, ప్రధాన అంటే ఎల్డర్, ప్రధానమైనటువంటి వాని కొడుకు. అర్థమైతే ఈనాదన్నమాట. ఏ సిచ్యువేషన్ ఇప్పుడు ఊర్లో ఊరు తీస్తున్నారు, ఇంటికాడ వేసుకుని ఏడుస్తున్నారు, కొందరు పోయి సమాధి చేస్తారు. ఇదే ఇక ఇంకే పని లేదు అలా జరిగేది మొత్తం. ఆ లెక్క వల్ల కింది పోతుంటది. దాదాపు 20,000 మంది దాకా చచ్చిపోతారు. ఎంతమంది? 20,000 మంది ఆ తెగులు ద్వారా చంపబడ్డారట. 20,000 మంది ఉన్నారా ఊళ్ళో? 20,000 మంది. ఎంతమంది? ఓటర్ లిస్టు అంతే. 8 రేట్ లెక్క, 18 రేట్ లెక్క దగ్గర ఈ ఊరికంటే. పోతురు ఉడిదీపురు తీసుకొచ్చాడు. ఇంత ఉండి ఇంత వేస్తే ఊడు సోయిలోనోడు వచ్చిండు. ఆయన పేరు జిమ్రీ. ఆడెవడో కాదు, పెద్ద మనిషి కొడుకు. అంటే ఏ పెద్ద మనిషి? ఇజ్రాయేల్ ప్రజలలో ఉన్నటువంటి పెద్ద మనిషి, ప్రధానమైనటువంటి ఒక వ్యక్తి యొక్క అంటే సంఘ పెద్ద కొడుకు అనుకోవచ్చు మనం ఒక రకంగా చెప్పాలనుకుంటే. మన మాటలో చెప్పుకోవాలంటే సంఘంలో ఉన్నటువంటి పెద్దలు ఉంటారు కదా, కొడుకు. ఆయన పేరు జిమ్రీ. ఇది ఏం చేసి తెలుసా? ఇంత జరిగింది దేని గురించి? ఇంత జరిగేది ఎందుకు గురించి చంపేస్తారు చెప్పండి? చెప్పాలి మీరు నాతో మాట్లాడాలి. ఎందుకు గురించి చంపేస్తున్నారు? ఇలా గురి తీస్తున్నారు. వ్యభిచారము, మొక్కడము, తినడము, సాహవాసం చేయడం, అందు గురించే కదా. ఇంత వేస్తే ఇంత ఇంటింటికి ఏడుపు అంబరాన్ని అంటే ఓడు మొత్తం పళ్ళు రక్కసిలాగా వాడు లోపలికి వేర్లాగా తన్నుకొని పోయినాయి. ఏది? కామ విషయంలో భయంకరంగా నాటుకుపోయాడు అనమాట. వాళ్ళు రక్కసిలాగా వాడి లోపల మొత్తం నాటుకపోతే ఆడే జిమ్రీ కాదు. ఈ జిమ్రీ ఏం చేసినంటే, వీడు ప్రధాని, ఈ ఇజ్రాయేల్ ప్రధానిలో ఒక కొడుకు, వీడు ఏం చేసినట్టు తెలుసా? మిథ్యాను స్త్రీ అయినటువంటి ఆమె పేరు కొబ్జీ. ఆమె పేరు ఈ కొబ్జీ ఎక్కడో కాదు, మిథ్యాను స్త్రీ అంటే అన్యులలో అందులో కూడా ఒక ప్రధాని అయినటువంటి అలా కూతురు. అర్థమైందా? ఇందులో కూడా భలే చూస్తున్నారు కదా, నా క్యాస్టే కావాలా. అర్థమైందా? సేమ్ మంచిదే కదా, సేమ్ టు సేమ్. ఏంటిది? జిమ్రీ ఎవరి కొడుకు? ఇజ్రాయేలు ప్రధానంలో ఒకడు. అక్కడదే ప్రాబ్లం. నువ్వు ఎప్పుడైనా రికార్డ్ చేయాలనుకుంటే దాన్ని ఫ్లైట్ మోడ్ పెట్టి రికార్డ్ చేయను, లేకపోతే ఇదే సౌండ్ వస్తుంది. రైట్. అంటే ఇజ్రాయేల్ ప్రజల్లో పెద్ద మనిషి కొడుకు, ఇటు అన్యులలో కూడా పెద్ద మనిషి బిడ్డే జిమ్రీ కొబ్జీ. ఏం చేసినారు? ఇంతగానో జరుగుతుంటే ఏం తిన్నాడు సోని. ఈయనకి ఏమైందంటే కళ్ళు ఏమైపోయిందంటే
ఆ కళ్ళు ఏమంటాం కదా మనం, మొత్తం దాంతోనే బంధించబడ్డాడు. దేంతోని? ఆ కామం అనేటటువంటి దాంతో బంధించబడి ఈ చచ్చిపోయారు ఊళ్ళెక్కింత కథ సచ్చిన దాని గురించి తప్పని చేస్తేనే, వ్యభిచారం చేస్తే చంపబడుతున్నారు ప్రతి ఒక్కడు. అలాంటిది ఇంత ఉన్నా కానీ వాడు పలిసిపోయాడు అనమాట ఆ విషయంలో. వాడు ఏం చేసినంటే ఈ మిథ్యాల స్త్రీని తోడుకొని ఏడిపోతున్నా అంటే వ్యభిచారం చేయడానికి వెళ్తున్నాడు. ఇది అంతా చూసుడు అంటే మన హీరో అయినటువంటి ఫినెహాసు చూసిండు. అందుగురించే మోషేతో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నేను ఓర్వలేంది ఫినెహాసు కూడా ఓర్వలేదు. మనోనికి ఇంకా అంత పడుతుంది, ఇంత జరగాలని కూడా గిట్ట చేస్తుందని చెప్పేసి ఇక ఉన్నప్పుడు ఏం లేదు, ఇంకా ఈటని పట్టుకుంటున్నాడు అన్నమాట. దేవుడు కొంచెం ముందుకెళ్ళి ఈట పట్టుకుని పోతాడు చూడు, ఆ మాట చదువు, దాంట్లో ఉంటుంది. చదవండి 25వ అధ్యాయం సంఖ్యాకాండము 5వ వచనం. ఆ వర్డ్ చెప్పిన అది ఎంత? 25 25వ అధ్యాయం 8వ వచనం. చదువు, మంచి చదువు. సమాజము నుండి లేచి ఈటను చేత పట్టుకుని, దానికంటే కొంచెం ముందు నుండి చదువు, ఇంకా 8 కాక 6 నుండి చదువు, పడ స్పీడ్గా మంచి అర్థమయ్యే విధంగా. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ఏడ్చుచున్న ఇశ్రాయేలుల సర్వ సమాజము ఎదుట నుండి కన్నుల ఎదుట ఇశ్రాయేలులో ఒక్కడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చి, యాజకుడు అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైనటువంటి ఫినెహాసు అది చూచి అంటే తోడుకొని పోయేది చూసి సమాజం అంత అందరూ ఏం చేస్తారు, చూస్తురు ఊరుకుంటుండ్రు. కానీ మనోడు మాత్రం చూస్తే అంటే ఏమైనా మండిపోతాడు వాక్యంతో. హల్లెలూయా! ఏమైపోయింది? వాక్యంతో మంట కలిగి ఉన్నాడు. అంత రోషం కలిగినటువంటి వాడుగా ఫినెహాసు మన మధ్యలో ఉంటున్నాడు. ఒక రోషం కలిగినటువంటి ఫినెహాసు లాగా నువ్వు ఉండాలి. వాక్యం చేత నింపబడితే ఏదైతే దేవుడికి అసమైన కార్యం చేస్తే నీకు మండాలి లోపల. అప్పుడు నువ్వు ప్రార్థన మండాలి. సంపాలంటే నువ్వు ఈ అన్యంపుడు కాదు, ప్రార్థనలో ఉండి వాని గురించి వాని వెనకాల పనిచేసినటువంటి పోరాటం ఏమంతో దురాత్మ అంధకార సంబంధమైనటువంటి చీకటి రాదు, వానితో లోకనాథంతో వాని గురించి నువ్వు ప్రార్థన చేస్తే దాన్ని వాడిని చంపేస్తావు. అందుకని నీకు అందరి సర్వ సమాజం, ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కూడా అడవంగా ఇట్లా చెప్తున్నాడు. కానీ ఫినెహాసులో అలా లేదు. మంట కలిగి రోషం కలిగి లేచిందంటే వాక్యంతో నింపబడ్డాడు. నేను ఓర్వలేంది ఆయన. నీ గురించి సాక్ష్యం ఇవ్వాల దేవుడు. మీ ఊళ్ళో ఎన్ని కార్యక్రమాలు ఇలాంటి అసాంఘికమైనటువంటి కార్యాచరణలు జరుగుతున్నాయో నువ్వు బంధించాలి దానిని. ఒక ఫినెహాసు లాగా రోషం కలిగినటువంటి వాడిగా నువ్వు లేవాలి. ఈరోజు వాక్యం చేత నింపబడాలి. ప్రార్థనలో మండాలి. నువ్వు మంట మండితే ప్రార్థనలోనికి నువ్వు వెళ్ళి ఆ యొక్క వ్యభిచార కొంపంలో ఎవడైతే ఈ జిమ్మిగాడు పోయి కొబ్జిని పట్టుకొని పోయి వ్యభిచారం చేయడానికి వెళ్తుంటే చదువు, దాన్ని చూసినట్టు ఫినెహాసు ఏదో అంటున్నాడు, ఈట అంటే ఇప్పుడు నీ చేతులు ఏమైనా ఆయుధం, నీకు ఒక ఆయుధం ఇచ్చిన ఏంటిది? వెపన్ దేవునికి ఇచ్చిన ఏంటిది? అది ప్రార్థన వెపన్. అక్కడ ఈట దేనికి సాదృశ్యం? ప్రార్థనకు సాదృశ్యం. ఆ ఈటను పట్టుకుని అంటే ఈట అంటే ప్రార్థన పట్టుకొని ఏం చేయాలి నువ్వు? చదువు నాయన. పడక వాళ్ళు ఎక్కడైతే పడుకున్నారో అర్థమైందా? ఎక్కడికి లేదు ఇప్పుడు వీళ్ళు కొబ్జి జిమ్మి కాడ కొబ్జిని పట్టుకుని ఎక్కడికైనా వ్యభిచారం చేయడానికి వెళ్తే ఆ కొంపకాడికి పోయాడు. డైరెక్ట్ అటాక్. దేంతో? ఈటను పట్టుకొని ఎంత కోపం మీద వెళ్ళి తెలుసా? అలాంటి రోషము ప్రభులో నువ్వు కలిగి ఉండు. ప్రభులో రోషం కలిగినటువంటి వాడిగా ఉండు. వాక్యంతో నింపబట్టి సాధ్యం. చదువు. ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా అర్థమైందా? ఏం చేసిండు? చంపి పడేసిండు. నేను ఓర్వలేంది, నా ఓడు కూడా ఓడవలేదు. అది ఫినెహాసు గురించి దేవుడు ఇచ్చినట్టు సాక్ష్యం. అట్లుండాలా. ఇన్ని కార్యక్రమాలు జరిగినా కానీ నువ్వు ప్రార్థన చేస్తలేవంటే ఈటని వాడు అంత సర్వ సమాజం ఎట్లా చూస్తున్నా అట్లనే చూస్తున్నావు అన్నట్టు. నిద్రపోయే సమయం కాదు ఇది. ఓయి నిద్రపోతా లే. ఈటనేటటువంటి ప్రార్థన ఆయుధం నీకు దేవుడు చేతిన పెట్టాడు. నీ గ్రామం గురించి దేవుడు నిన్నే లెక్క అడుగుతాడు. గుర్తుపెట్టుకో. నీ ఫ్యామిలీ గురించి నిన్నే లెక్క అడుగుతాడు. నీ ఇరుపరు వారు, నీ బంధువులు, నీ స్నేహితులు నిన్నే లెక్క అడుగుతాడు. వారి జీవితంలో ఎలాంటి అసాంఘికమైన కార్యాచరణలు జరుగుతుందంటే ప్రార్థన అనేటువంటి ఈటతో నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే అక్కడికి పడుకున్న చెట్టుకు వెళ్ళి గుర్చుతేనంట ఏడిపోయిందంట అంటే అర్థమైంది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏక శరీరం అయింది. గుజ్జితే ఏడిపోయింది, కింద దిగిందంట. ఎంత బలంతో చేసింది, ఎంత బలంతో ఆ పని చేసినటువంటి బలము కలిగి. అందుకోసమనే దేవుని కొరకు బలము కలిగి గొప్ప కార్యములు
చేయండి. దానియేలు గ్రంథం మనం చదువుతాం 6వ అధ్యాయంలో. యెహోవా ఎదుగు తన జనులంట ఏం చేయందంట? బలము కలిగి గొప్ప కార్యములు చేస్తున్నావు. అసలు ఈట వాడుతున్నావు ప్రార్థన వైపన్ను. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు? నేను ఓర్వలేంది నా ఫినెహాస్ కూడా. ఫినెహాస్ అంటే రోషము కలిగినటువంటి. ఈ వాక్యము చదువుతున్నప్పుడు నేను పట్టబడి మొట్టమొదటి నా కొడుకు పుడితే ఇదే పేరు పెడతాను, ఇదే పేరు పెట్టినా. అందుకో మావుని పేరు ఫినెహాస్. వాడు కూడా ఇక్కడనే కావాలా అని ప్రార్థన చేస్తుంది. ఇప్పటి నుంచి ఫినెహాస్ లాగా బ్రతకాలి. ప్రార్థన ఆయుధం దేవుడు మనకి ఇచ్చాడు. ఈటలు తీసుకొని పోయి కూర్చుతే కిందికి దిగింది. ఇద్దరు పేగులతో బయటపడ్డాయి. చంపి పడేయాల ప్రతి ఒక్క దుష్ట ఆలోచనను. ప్రార్థన నీలో ఉన్నటువంటి లోపాన్ని సరిచేస్తుంది, ఇతరులలో ఉన్నటువంటి లోపాలను కూడా అది సరిచేస్తుంది. వాడుతున్నావా ఈటెను? రోషము కలిగి ఉంటున్నావా? దాన్ని మంటే జ్వాల. అందరు చూస్తూ ఉంటున్నారు, నాకేంది నాకేనా, కానీ అట్లా అనుకోలే ఫినెహాస్. వాక్యం చేత మండాలి. అంతేకాదు ఆయన గురించి ఇక్కడ 2 మాటలు అంటాడు. ఒకసారి చదవండి. 25:13 వచ్చింది. 25:13 వచ్చింది. అతడు తన దేవుని విషయమందు ఆసక్తి. అతడెవరు? ఫస్ట్ ఏమన్నాడు? నేను ఓర్వలేనిది. ఇది మొదటి సాక్ష్యం. నేను ఓర్వలేనిది ఆయన కూడా ఓర్వలేదు. అర్థమైందా? నేను ఓర్వలేనిది ఆయన ఓర్వలేదు. అది 11వ వచనం మనం చూస్తాం. తర్వాత మనం 11వ వచనంకి వచ్చేసరికి ఆయన ఏమంటే చదువు. అతడు తన దేవుని విషయంలో ఆసక్తి గలవాడై ఇజ్రాయేలు నిమిత్తము. అంటే దేవుని విషయంలో ఆసక్తి కలిగినటువంటి వాడు. రెండవది, అతడు తన దేవుని విషయంలో ఆసక్తి గల. అసలు దేవుని విషయం ఉందా? ఏ శక్తి ఉన్నది? దేవుని మీద ఆసక్తి లేదు. ఇంకే శక్తి, బయట ఉన్న శక్తి వచ్చి నీ మీద ప్రభావం చేసి అంతే. అర్థమవుతుంది అన్నమాట. ప్రార్థన శక్తి లేకపోతే మిగతా శక్తులు వచ్చి నీ మీద కూర్చుంటాయి. మిగతా శక్తులు ఏది రావద్దంటే ప్రార్థన శక్తి నీలో ఉండాలి. నీలో ప్రార్థన శక్తి ఉంటే ఏ శక్తి నీ మీద పనిచేయదు. అన్నాడు నిన్నటి దినాన ఇక్కడ కూర్చొని అన్న లీడింగ్ చేసిన స్టీఫెన్ అన్న గజ్వేల్లో పరిచయం చేస్తాడు. అసలు ఇంతమంది కూడా ఉన్నాడు అన్న దగ్గర. నాకు విచిత్రం అనిపిస్తుంది ఒకసారి అన్న చేసిన పరిచర్య. పాస్టర్లకి ఇంత కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారా అని. అన్నకి 2 కూతుర్లు. ఇంత చర్చి కూడా ఇంత బాగుంటుంది. రెగ్యులర్ నిధులు అన్ని ఎక్కడెక్కడ ఒక్కొక్క రోజు వాక్యం చెప్పడానికి వెళ్తే మొత్తం ఎక్కడెక్కడ పర్రెలు వాసినాయి. ఫుల్ వర్షం పడితే మన మంచి శత్రు మొన్న వచ్చిన శత్రువులు కూడా ఊరుస్తున్నాయి. అన్న ఇటువంటి దాంట్లో నివాసం చేస్తారు ఇప్పటికీ. ఒకరోజు నేను అడిగిన, అన్న బాగా వర్షాలు పడ్డ ప్రేమ అది ఏం చెప్పారు? ఒక మూలన నేను బాగా పిల్లలు పట్టుకున్నామా తెలుసా? ఒక సేవకుడు మీ కొరకు ఒక సంఘం గురించి ఎంత ప్రయాసపడతారో తెలుసా? ఎవరో కాదు, ఈయనే ఉన్నాడు అన్న. కావాలంటే అడగండి అన్నం చూస్తే కనిపిస్తుంది కదా. చూడడానికి అట్టనే ఉంటుంది, చూడడానికి అలానే కనిపిస్తుంటారు. చర్చిలోనే, బయట కూడా కాదు, రెండుకు ఆ చర్చిలోనే వెనుక వైపు అసలు అప్పుడు ఇంకా భయంకరమైన బలి రక్కస చెట్లతో మొత్తం పొదలు ఉంటే దాన్ని అంతా అన్నం క్లీన్ చేసుకొని మట్టి పోసుకొని ఎవరు కాదు ఒకరు భయంకరమైన మంత్రగాలు ఉన్నటువంటి ఏరియా అది. అప్పటి వరకు అక్కడికి 15 మంది సేవకులకు ఒక్కడు కూడా నిలవలేకుండా వెళ్ళిపోయారు. కానీ అన్న వచ్చి ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతుంది అక్కడికి. అన్న పోవాలని ప్రతిరోజు అంట 3 నెలలు సీరియల్గా పొద్దులేమనే పసుపు కుంకుమ కోడిగుడ్డు ఏవైతే ఉంటాయో తెలుసు కదా, మీకు లిస్ట్ ఎక్క తెలుసు, చూస్తారు కదా, చూస్తారు కానీ ప్రార్థన చేయరు అంతే. మనది చూసు వరకే అన్ని పెడితే అన్న ఏం చేయాలంట, ప్రార్థన చేసి దాన్ని రోజు తీసేయండి అంట. వాళ్ళు పెట్టాలి, అన్న తీయాలి, అది పెట్టాలి. నేను కానీ ప్రార్థన చేస్తున్నా అన్న అందరిలాగా ప్రార్థన నేను చేస్తుంటే ఒకరోజు ఒక ఆమె వచ్చిందంట, వేరే మెంటర్ అని పడడానికి నుంచి ఆమె తీసుకొని వచ్చి నాకు కొంచెం ప్రార్థన చేయాలనుకున్నాట. అసలు ఆ తర్వాత విషయం తెలుసు, అక్కడ ఉన్నారు ఇవన్నీ పెట్టి తోలు కదా ఆమెనంట. హల్లెలూయా. లాస్ట్ ఇయర్కి వచ్చిందామే అంటే ఏమైందా మీకు అన్న ప్రార్థన చేసుకుని వెళ్ళి లోపల మంట స్టార్ట్ అయిపోయింది. అర్థమవుతుందా? నీ ప్రార్థన మంట పుట్టించాలి, మండే జ్వాలగా ఉండాలి, కొందరిని మార్చాలి. మంత్రశక్తులు సైతం నీ ప్రార్థన శక్తి మీద ఏం పని చేయవు. అందుకోసం ప్రార్థన శక్తి నీలో ఉంటే ఏ శక్తి నీ మీద పని చేయదు. వాక్యంతో మండాలి.
అందుగురించే మొదటి నేను ఓర్వలేదు, ఆయన ఓర్వలేదు. రెండవది తన దేవుని యొక్క విషయంలో ఆసక్తి కలిగిన వాడు, దేవుని విషయం నందు శ్రద్ధాశక్తి కలిగినటువంటి వాడు. నీకు ఏ ఆసక్తి ఉన్నది? కనీసం దేవుని కొరకు మనం చేస్తున్నావా? దేవుని చిత్తం ఏంటిది అది గుర్తెరిగినావా? దేవుని చిత్తం మీద గుర్తెరిగినా అది ఏం పట్టినటువంటి విధానంలో మనం ఉంటున్నామా? దయచేసి గమనించాలి. దేవుని యందు ఆసక్తి గలవాడు. దేవుని విషయం అందంట ఏ శక్తి, నీ విషయం అంద ఆసక్తి కాదు. అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆ విషయంలో ఆసక్తి మనం కనపరచాలి. ఆ విషయంలో ఆసక్తి మనం కనపరచాలి. తర్వాత ఇంకొక 13వ వచనం దాంట్లోనే ఇంకొకటి ఉంటుంది చూడండి. దేవుని ప్రజల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసినటువంటి వాడు. దేవుని ప్రజల విషయమే ఈ 3 సాక్ష్యములు ఫినెహాస్ గురించి దేవుడు ఇస్తుంటున్నాడు. అందుకోసం నువ్వు వాక్యములతో మాడాలి, ప్రార్థనలో మాడాలి. ముఖ్యంగా చివరిది 3వ చెప్పుకొని ముగిస్తాను. చివరిగా నువ్వు ఆత్మలో మండాలి. దేంట్లో మండాలి? ఆత్మలో. దేంట్లో? ఫస్ట్ దేంట్లో? రెండోది వాక్యముతో అనాలి. ప్రార్థనలో మండాలి, వాక్యముతో మండాలి. మూడవది ఆత్మలో మండాలి. ఆత్మలో మండాలంటే ఒకసారి చూస్తాం. రోమపత్రిక సమయం అయిపోయిందని దయచేసి క్షమించాలి. ఒక 5 minutes క్లోజ్ చేస్తాను. రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. 12వ అధ్యాయం 11వ వచనం. రోమపత్రిక 12. ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు ఎట్లున్నదంట అంటే ఏం చేయాలి? నువ్వు ఆత్మలో మండాలి. ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి. ఆత్మయందు తీవ్రత అంటే ఏ ఆత్మ? పరిశుద్ధాత్మలు. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ప్రతిరోజు జరిగేటటువంటి ప్రక్రియ. ఆత్మ చేత నింపబడమంటే నువ్వు ఎంత దేవుడికి విధేయత చూపిస్తే అంత దేవుడు నీలో కార్యం చేస్తాడు. ఎంతగా నువ్వు దేవునిలో విధేయత చూపిస్తే, నువ్వు ఎంతగా చోటిస్తే అంతగా దేవుడిని నింపేస్తాడు. అర్థమవుతుందా? ఎంతగా 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 నువ్వు చోటిస్తే అంతగా దేవుడు, నువ్వు వాటికి విధేయత చూపిస్తే అంతగా దేవుడిని నింపేస్తాడు. అది పరిశుద్ధాత్మ చేత నింపబడు. దేవుడు అత్తు బిడ్డ అంటాడు లోపల ఉండి, వద్దు చేయకంటాడు. ఆత్మ ఏం చేస్తుంది? వద్దు బిడ్డ అంటది. వద్దు బిడ్డ అంటే నువ్వేం చేయాలా? లోపడితే నువ్వు ఆత్మని ఏం చేసినట్టు? వృద్ధి చేస్తున్నట్టు, ఆత్మ చేత నింపుకున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సూర్రా మెలగనేస్తారు. అది కూడా దేవుడు బిడ్డ ఇప్పుడు నువ్వు ఎవరి స్వరాన్ని వింటున్నావు? ఇవి 2 మెలైన స్వరాలే. నువ్వు ఏ స్వరానికి వింటున్నావు? దేనికి లోపడుతున్నావు? దేనికి లోపడుతున్నావు? గమనించాలి. రికార్డింగ్ ఆపేయండి నాయన. రికార్డింగ్ ప్రాబ్లం కదా. 12వ అధ్యాయం 11వ వచనం. ఆత్మ విషయంలో పరిశుద్ధాత్మ విషయం తీవ్రత కలిగి ఉండాలి. ఓకేనా? అంటే ఆత్మను ఆర్పకుడు ఉండదు. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడు అంటే ఆర్పకుడు అంటే ఏంటిది? అర్థమైనా? వెలిగేదాన్ని ఇప్పుడు దీపం ఏం చేస్తాం? ఆత్మ అంటే ఉప్పు అని ఉత్తం, లేదంటే చేతిలోని ఎట్లా అంటాం? గుర్తుందా? అంటే ఏం చేసినట్టు? దేవుడు లోపల ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉంటే ఏం చేస్తాడు? వద్దు బిడ్డ అంటారు. నువ్వు ఏ కావాలని చేసినావు అనుకో, నువ్వేం చేసినట్టు? ఆత్మను ఆర్పడం అంటే పరిశుద్ధాత్మ దేవుడు బొండ్రికాయ వేసినట్టే. అర్థమవుతుందా? ఎన్నిసార్లు విసినామో పరిశుద్ధాత్మ దేవుని మనం. ఇంకో దగ్గర ఉంటుంది దుఃఖపరచకుడు ఉంటుంది. ఇంకో దగ్గర దుఃఖపరచకుడు, ఆత్మ దుఃఖపరచకుడు ఉంటుంది. ఇక్కడ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఆత్మను దుఃఖ అంటే ఏం చేస్తావు? నువ్వు అయినా కానీ చేసినావు అనుకో, నువ్వు ఆర్పేసినాకో, పరిశుద్ధాత్మ దేవుడు అట్లా బయటకు వెళ్ళిపోడు. ఒక మూలను పోయి ఆయన మన కొరకు దుఃఖిస్తూ ఉంటాడు. నీ కొరకు కదా నా ప్రాణం పెట్టింది, నీ కొరకు కొరడాలు కొట్టింది, నీ కొరకు కదా ప్రాణం పెట్టింది, నీ కొరకు కదా రక్తం అంతా చిందించింది, నువ్వు ఇలా చేస్తున్నావు ఎంతగానో దుఃఖిస్తూ ఉంటాడు. అందుగురించనే ఆత్మకు చోటు ఇవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటకు విధేయత చూపాలి. అది నువ్వు ఎంత విధేయత చూపితే అసలు నువ్వు ఆత్మ చేత నింపబడ్డావా లేదా ఎంత తెలుసు తెలుసా? నువ్వు దేవుని యొక్క మాటకు విధేయత చూపడాన్ని బట్టే. ఆత్మను ఆర్పుతున్నావా? ఆత్మను దుఃఖపరుస్తున్నావా? ఆత్మకు తీవ్రత కలిగి ఉండాలి. స్టెఫెన్ విషయంలో అదే అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 25 నుండి 58 వచనం చూసుకున్నట్లయితే ఒకసారి చదవండి. అపోస్తలుల కార్యం చివరి రిఫరెన్స్ 7వ అధ్యాయం 55 వచనం నుండి 58. అపోస్తలుల కార్యం 7వ అసలు దొరకలేదా? 55వ వచనం అర్థమైందా? ఈ వర్డ్ మనకు కావాలి. అయితే అతను అంటే స్టెఫెను.
పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఏం చూస్తున్నాడు? ఎట్ సైడ్ ఎవరున్నారు ఆకాశంలో? ఎట్లా చూస్తున్నాడు? ఎట్లా చూస్తున్నాడు? తేరు చూసినట్టు ఎట్లా? తేరు చూసినట్టు ఎట్లా తెలుసా? దూరంలో ఒక చెట్టు దాకా కనిపిస్తుంది, అది కనిపిస్తుంది అంటే ఎదురా ఇట్లా చూస్తే చూసినావా? అట్లా తేరు చూస్తే ఆకాశం అంతా ఎవరున్నారు? ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈయనను రాళ్ళతో చంపుతున్నారు. ఈయన ఎటు చూస్తున్నాడు? ఆకాశం పైన ఎవరున్నారు? సింహాసనం పైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన చూస్తున్నాడు. చూడండి అన్నమాట, తేరు చూస్తూ ఎక్కడికి? పైకి చూస్తున్నాడు. తేరు చూస్తే దేవుని మహిమను చూచి అర్థమైందా? ఈ నొప్పి కలుగుతుందా నీకు? దేవుని ఆత్మ చేత నింపబడి ఆత్మ తీవ్రత కలిగి ఉంటే లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు నీ చూపెట్టు ఉండాలా? అటువైపే ఉండాలా? తేలి చూస్తూ ఉంటే ఆయన మహిమను, ఆ నిరీక్షణను నువ్వు గనక చూస్తూ ఉంటే ఈ మన ప్రజలు పెట్టేటటువంటి ఏ విధమైనటువంటి శ్రమలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, నీకు ఇబ్బందిగా ఉండవు. దేని చూడ? నువ్వు దేవుని వైపే చూడాలి. ఎన్ని శ్రమలు వచ్చినా ఏదైనా నువ్వు ఆత్మచేత నింపబడితే దేవుని వాక్యానికి లోపడతావు, దేవుని మాత్రమే చూస్తావు. ఆత్మ విషయంలో తీవ్రత గలవారే అంటే నువ్వు ఏ ఆత్మచేత నింపబడాలి? ప్రతిరోజు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అలా నింపబడితే ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా మనం నిలబడతాం. హల్లెలూయా. అందుకోసం మనం మండే జ్వాలగా మొదటిది ప్రార్థనలో మండాలి, రెండవది వాక్యముతో మండాలి, మూడవది ఆత్మతో మండాలి. వాక్యం దేవుడు మన ఇంట్లో దీవించిందా.